స్తోత్రం స్తోత్రం ప్రియ పరలోకపు యేసయ్య, స్తుతులకి పాత్రలా స్తోత్రార్హుడా తండ్రి, కోటాను కోట్ల ఆశీర్వాదానికి కారణభూతుడా మీకే స్తోత్రాలయ్యా తండ్రి, మీకే వందనాలయ్యా, మీకే కృతజ్ఞత స్తుతులు నా తండ్రి. భూమి ఆకాశాలు సృజించిన దేవా మీకే స్తోత్రాలయ్యా. ఆకాశం నీ సింహాసనమయ్యా, భూమి నీ పాదపీఠంగా కలిగిన దేవా మీకే స్తోత్రాలయ్యా తండ్రి. నిత్యం పరిశుద్ధుడా 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 అని దేవదూతల చేత కొనియాడబడుతున్న దేవా మీకే స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా మీకే స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, బండ నుండి నీటి జలాలను రప్పించిన దేవా మీకే స్తోత్రాలు. ఆకాశం నుండి మన్నాను కురిపించి ఆహారాన్ని కొరతను తీర్చిన దేవా మీకే స్తోత్రాలు. 6 నేల మీద ఇజ్రాయేలు జనాంగాన్ని నడిపించిన దేవా మీకే స్తోత్రాలయ్యా తండ్రి. మీకే వందనాలు తండ్రి, మీకే కృతజ్ఞత స్తుతులయ్యా. అయా ఈరోజు జరిగిన ఆరాధనలు ప్రతి సన్నిధిలో తండ్రి జరిగిన ప్రతి ఆరాధనని దీవెనకరంగా చేసి తండ్రి మంచి ఆశీర్వాదంగా మలిచినందుకు మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలయ్యా, మీకే కృతజ్ఞత స్తుతులు నా తండ్రి. రాత్రంతయు మీ ఉదయం నుంచి ఇప్పుడు రాత్రి వరకు తండ్రి మీ చల్లని రెక్కలనైనా కాపాడి మరో నూతన దినంలోకి మమ్మల్ని ప్రవేశపెడుతున్నందుకు మీకే స్తోత్రాలయ్యా తండ్రి. మీకే వందనాలు. ఈ రోజంతా మా ప్రయాణాల యందు తోడుగా ఉండి నడిపించినందుకు మీకే స్తోత్రాలయ్యా తండ్రి. ఈరోజు మా జీవితంలో చేసిన మీ అద్భుత కార్యాలను బట్టి మీకే స్తోత్రాలయ్యా తండ్రి. మీ ఎడల మీ హృదయాన్ని తండ్రి మేమేమైనా గాయపరిచి ఉంటే మా అపరాధ పాప దోషాలను యేసు నామంలో మన్నించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా మీకే స్తోత్రాలయ్యా తండ్రి. మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు నా ప్రభువా తండ్రి. ఈ సమయంలో ఏ బిడ్డ ఏ బాధలతో బాధపడి మిమ్మల్ని ప్రార్థిస్తుందో, మీ పాదాల చెంతకు వచ్చిందో దేవా తండ్రి, ప్రతి అక్కర ప్రతి అవసరం యేసు నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి, హృదయం బాగలేక తండ్రి, ఈ సమయంలో వాళ్ళ మనసు బాగలేక తండ్రి ఏ విధమైన అఘాయిత్యానికి కొనుక్కున్నారో, ఏ విధమైన ఆత్మహత్యకు పురుగొలుపుతున్న దురాత్మ దుష్ట శక్తి క్రియలను, చీకటి అంధకార క్రియలను, మాంత్రిక క్రియలను యేసు నామంలో బంధించమని ప్రార్థిస్తున్నామయ్యా దేవా. మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలు తండ్రి. యేసయ్యా, విశ్వాసంతో చేయు ప్రార్థన రోగిని స్వస్థపరచున్నావయ్యా. ఏదో అనారోగ్య సమస్యతో తండ్రి చావు బతుకుల మధ్య తండ్రి వెంటిలేషన్ మీద ఉన్న బిడ్డలను గుర్తు తెచ్చుకోయా, జ్ఞాపకం తెచ్చుకోయా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. యెహోషువ ప్రార్థించగా ఆకాశంలో సూర్యచంద్రులను నిలిపిన దేవుడివి నా తండ్రి. ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్నిని దింపిన దేవుడివయ్యా తండ్రి. దావీదుకి గలియాతును, సింహాన్ని, ఎలుగుబంటిని చంపడానికి శక్తినిచ్చిన దేవుడివి నా తండ్రి. అయ్యా మా ప్రార్థన కూడా ఆలకించు నా ప్రభువా తండ్రి. ఏ రోగులు తండ్రి ఏ బాధలతో పడుతున్నారు తండ్రి, ప్రతి బిడ్డ యొక్క అనారోగ్య సమస్యల నుంచి యేసు నామంలో స్వస్థత కలుగునుగాక నా దేవా తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. ప్రతి బిడ్డ అనారోగ్య సమస్యల నుంచి స్వస్థత కలిగించు నా ప్రభువా. సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు నా తండ్రి. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావుగా ప్రభువా తండ్రి. సహాయం దయచేయి. ప్రతి బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని దయచేయ తండ్రి. ఏదైనా చీకటి అంధకార శక్తులతో బాధపడుతుంటే నా తండ్రి, ఆ శక్తులన్నింటినీ యేసు నామంలో లయపరుస్తున్నాం దేవా. సహాయం దయచేయ్యా. అయ్యా, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వయ్యా. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మంచి గర్భఫలాన్ని, సంతానాన్ని, ఆరోగ్యకరమైన అందమైన సంతానాన్ని ప్రసాదించిన తండ్రి. వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సకాలంలో వివాహం జరిగే కృపను దయచేయండి అయ్యా తండ్రి. వర్షాలు కురుస్తుండగా నా తండ్రి పంటలు వేయటానికి కావాల్సిన సమృద్ధిని దయచేయండి. విస్తారంగా పంటలు కురిసే కృపను మీ దయలో దయచేయండి దేవా తండ్రి. ప్రతి దైవజనులు చేసే పరిచర్యను దీవించండి. వాళ్ళ పరిచర్యను ఆశీర్వదించి ఇంకా ముందుకు ఎదిగేలా కృపను మీ దయలో దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. మీకే స్తోత్రాలయ్యా. చిన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మంచి బుద్ధిని, మంచి జ్ఞానాన్ని వాళ్ళకి ప్రసాదించండి. వాళ్ళ స్కూల్కి వెళ్తుండగా వాళ్ళ చుట్టూ అగ్ని కంచె వేసి క్షేమంగా వచ్చే కృప భాగ్యాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా దేవా. మీకే స్తోత్రాలయ్యా తండ్రి. వందనాలయ్యా తండ్రి.
తండ్రి ఇంకా అనేక సమస్యలు, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి నా తండ్రి. ఎవరెవరైతే అప్పుల బాధలతో, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో ప్రతి అప్పుల ఆర్థిక బాధల నుంచి యేసు నామంలో తండ్రి తుడిచివేయమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి, కుటుంబంలో శాంతి సమాధానం లేక నా తండ్రి ఎవరెవరు బాధపడుతున్నారో వాళ్ళ కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది కలుగును గాక నా ప్రే. వాళ్ళు ఏమి అనేది ఈ సమృద్ధితో నింపబడును గాక. ఈ ప్రార్థనలో తండ్రి ఎవరెవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డకు మీద మీ ఆశీర్వాదం వచ్చును గాక. ప్రతి కుటుంబంలో కూడా తండ్రి లేమి అనేది రాకుండా సమృద్ధితో నింపబడును గాక. తండ్రి, మీకే స్తోత్రాలయ, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మేము నిద్రిస్తుండగా మా మంజం చుట్టూ రక్తపోషణ ఇంటి చుట్టూ దేవదత్తులను కాపలా పెట్టండి. సుఖమైన క్షేమకరమైన నిద్ర కలిగి మళ్ళీ తెల్లవారుజామున మీ ప్రార్థనతో మా జీవితాలు మొదలయ్యే కృపను మీ దయలో దయచేయమని తండ్రి సహాయం దయచేయమని ఎడుతున్నాం. తండ్రి, ఈ రోజును చూడక ఎంతోమంది మట్టిలో మన్నయ్య ఉండగా మేము ఇంకా సజీవుల లెక్కన ఉన్నామంటే కేవలం నీ కృప, నీ ప్రేమ, నీ కరుణ తండ్రి. తండ్రి, మీ కృపలేందే, మీ కరుణలేందే తండ్రి మేమేమి చేయలేము తండ్రి. మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమయ్యా. అయ్యా, మా జీవితాల్లో మేము ఎన్నో అనుకోవచ్చు, మా చిత్తం కాదు నా తండ్రి. మీ చిత్తానుసారం బ్రతికే కృపను దయచేయండి. ప్రతి బిడ్డకు కూడా మీ దీవెనలు మెండుగా ఉండాలయ్యా తండ్రి. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి సమృద్ధితో నింపమని యేసు క్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి మేము అడిగిన ప్రతి అంశము కూడా పొంది ఉన్నామని నమ్మచ్చు. మీకే కృతజ్ఞత, వందన, స్తోత్రాలు మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించిన యేసయ్యకి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దేవుని యొక్క ఆశీస్సులు.